వెనకటో ప్రభుల వారు పబ్లిక్ పగలంతా వండుకోవాలి, రాత్రి పని చేయాలని రూల్ తెచ్చిందట. ఇదేందయ్యా అని ప్రశ్నించిన వాళ్ళను జైల్లో పడేసిందట. హగో మన తెలంగాణ ప్రభుల వారు రేవంత్ సార్ ముచ్చట గట్లనే ఉన్నది. సర్కార్ల అణిచివేతల మీద ప్రజా గొంతుకై పాటలు వాడి పౌరుషాన్ని తట్టి లేపిన గద్దర్ పేరుతోటి సీన్మోళ్ళకు అవార్డులు ఇచ్చలేందని మేధావులు మొత్తుకున్నా సీఎం సార్కైతే వినబడతలేదు. మరి ఇచ్చే అవార్డులు ఏమన్నా చక్కదనం ఉన్నాయా అంటే చూడు రే ఎట్లుందో ఆ కథ. నంది అవార్డు లెక్కనే గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తామని చెప్పింది కదా తెలంగాణ సర్కారు. గద్దర్ కు సినిమాలకు ఏమన్నా సంబంధం ఉన్నదా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. వామపక్ష భావజాలమున్న ఆయన బతుకున్నంత కాలం కాల్కి గజ్జగట్టి ప్రభుత్వాలను ప్రశ్నించే పాటలే పాడిండు, ప్రజల గొంతుకైండు, తిరుగుబాట్లను అణచివేతల మీద గళవిప్పిండు. అసొంటి గద్దర్ పేరు మీద ఇస్తేకిస్తే పాటలు వాడే కళాకారులకు సంగీతకారులకు అవార్డులు ఇస్తే మంచిగుండు గాని సినిమాలకు అవార్డులు ఇచ్చిడేందన్నది చాలా మంది ప్రశ్న. అసలు ఈ కాంగ్రెస్ వాళ్లకు చరిత్ర ఏమన్నా తెలుసా? గద్దర్ కు ఇదివరకే సమైక్యాంధ్ర సర్కారు ఉన్నప్పుడు నంది అవార్డు ఇస్తామంటేనే నాకేం వద్దని తిరస్కరించిండు. నీ పాదం మీద పుట్టుమచ్చనే ఈ చెల్లెమ్మ పాటకు, పొడుస్తున్న పొద్దు మీద పాటకు అవార్డులు ఇస్తే అవి నా ఆదర్శాలకు వ్యతిరేకం, దయచేసి తప్పు పట్టొద్దు, అవి నేను తీసుకోలేనని చెప్పిండు. ఆ నంది అవార్డే అద్దన్న గద్దర్ కు ఆ నంది అవార్డు పేరు తీసేసి ఆయన పేరు మీద అవార్డు పెట్టి మందికిచ్చుడేందన్నది ఎవ్వరికి సమజైతలేదు. గద్దర్ మీద నిజంగా రేవంత్ సార్ కు అంత పాయరం గారిపోతే గద్దర్ లెక్క పాడే కళాకారుల కోసం ఏదన్నా చెయ్యాలి. జానపద సంపదను, కళలను, సంస్కృతిని, పాటలను కాపాడుకునే యుగురం చేయాలి. ఏమో గవ్వి చేయకుండా ఆయన పేరు మీద అవార్డులేంది? రజాకార్ సినిమా నట, ఉత్తమ చరిత్రాత్మక సినిమా నట, ఒక వర్గాన్ని టార్గెట్ చేసి కావాల్సుకొని ఒక పాటోళ్ళు స్పాన్సర్ చేసి చరిత్రను తప్పుదొవ్వ పట్టించిన సినిమా ఉత్తమ చరిత్రాత్మకమైన సినిమా ఎట్లయితదని చాలా మంది ప్రశ్నిస్తుండ్రు నెటిజన్లు. తెలంగాణ నేటివిటీ ఉన్న సినిమాలకు అవార్డుల ప్రాధాన్యత ఏడున్నది? తెలంగాణ నటులకు పురస్కారాలే ఉన్నాయని నిలదీస్తుండ్రు.